భువనగిరి జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించే విషయంలో విధులు బహిష్కరణ చేసిన బార్ అసోసియేషన్ సభ్యులు. భువనగిరి జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించే విషయంలో విధులు బహిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిసంగి విద్యాసాగర్ మాట్లాడుతూ, కనీస సౌకర్యాలు లేని రామన్నపేటకు ఈ కోర్టు తరలిస్తే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. మరియు ఈ కోర్టు విషయంలో హైకోర్టుకి వెళ్లి చీఫ్ జస్టిస్ ని కలిసి ఈ విషయం విన్నవించుకుంటామని తెలిపారు. ఈ కోర్టు సంధించేవారు న్యాయవాదులు వెనక్కి తగ్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన యాదగిరి, శారద బార్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రామన్నపేటకు తరలించేదాని విషయంలో మేము 3 రోజులు బంద్ పాటిస్తున్నాము. కాబట్టి అందరూ సహకరించిన వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అక్కడ రామన్నపేటలో ఏ విధమైన ఆ కోర్టుకు సంబంధించిన వసతులు కానీ ప్రాక్టికల్గా కానీ ఆ ప్రదేశము పనికిరాదు. కక్షిదారులకు ఇట్లా చాలా ఇబ్బంది జరుగుతుంది. అది ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ కాదు, ఒక మున్సిపల్ కాదు, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా కాదు. అంత చెప్పాలంటే ఒక ఛాయ్ హోటల్ కూడా అవైలబుల్ లేదు. కాబట్టి ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఆ కోర్టును తక్షణమే నిలిపేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మాకు సమాచారం వచ్చింది 3-4 రోజులలో ఆ కోర్టు ఇక్కడ నుంచి ఫైల్స్ కదులుతాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కాబట్టి మేము ఇమీడియట్లీ నిన్న మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. నిరవధికంగా 3 రోజులు ఈ బంద్ పాటిస్తున్నాము. ఈరోజు హైకోర్టుకి ఇట్లా వెళ్ళి అక్కడికి ఇట్లా మేము ప్రజలను సంప్రదిస్తాము. కాబట్టి ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఆ కోర్టును వెంబడే నిలిపేయాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, మరియు మన ఎమ్మెల్యే మరియు ఎంపీ శ్యామల్ కుమార్ రెడ్డి గారికి, మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరియు మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి. ఎందుకంటే ఆర్థిక సీఎం గారు ఇంకా మేము కలుస్తాము. కాబట్టి తప్పకుండా ఈ కోర్టును మేము తరలించకుండా మేము చూస్తాము. అవసరమైతే సుప్రీంకోర్టు ఢిల్లీ వరకు వెళ్ళి ఇట్లా మేము ఆపుతాము అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది అంతం కాదు, ఇది ఆరంభమే అనుకోవాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇది తప్పకుండా మేము సాధించి తీరుతామని కోరుతున్నాను. ఎందుకంటే ఇది మా స్వార్థం గురించి కాదు, ఇది మా కక్షిదారుల గురించి. ముఖ్యంగా రామన్నపేట కోర్టు సంబంధించి అక్కడ ఏమి వసతులు లేవు. అది ఊరవతలు ఎక్కడో పుట్టల అవతల ఉన్నది. కాబట్టి అక్కడ ప్రజలకు ఇట్లా ఇది అక్కడ లేరు. భువనగిరిలో ఉండాలంట. భువనగిరిలో తక్షణమే అక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి తరలించొద్దు. మా కోర్టు మాకే ఉండాలి. మా కోర్టును ఎవరు తీసుకుపోయినా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాము. వాళ్ళు ఏంటంటే హైకోర్టులో కనబడని కుట్ర జరిగినది. కాబట్టి అది మేము గమనించి ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ, కక్షిదారులందరూ, న్యాయవాదులందరూ, లీడర్లందరూ మాకు ఊపుమడిగా మాకు చేయూతనివ్వాలి. మేము చేసే ప్రతి కార్యక్రమానికి వారు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.